కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. మావోయిస్టులు తలదాచుకున్న మొదటి గుహకు భద్రతా బలగాలు చేరుకున్నాయి. 15 ఐఈడీలను నిర్వీర్యం చేశాయి భద్రతా బలగాలు. అయితే మరో గుహలో భారీగా బాంబులు అమర్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెళ్లే సమయానికి మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి వేల మంది తలదాచుకునేలా గుహ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 100 ఐఈడీలను కేంద్ర బలగాలు నిర్వీర్యం చేశాయి. ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోయారో ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు దుర్గంగుట్ట, కర్రెగుట్ట కొండల్లో కొనసాగుతున్న కూంబింగ్ జరుగుతోంది. మావోయిస్టులు హింసా మార్గాన్ని వదిలేస్తే శాంతి చర్చలకు సిద్ధమని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ తెలిపారు. కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం వేట అయితే ఇంకా కొనసాగుతుంది. మావోయిస్టులు తలదాచుకున్న మొదటి గుహకు సంబంధించి భద్రతా బలగాలు అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. మొత్తం మావోయిస్టులు పెట్టినటువంటి 15 ఐఈడీలను నిర్వీర్యం కూడా చేశాయి భద్రతా బలగాలు. అయితే మరో గుహలో భారీగా బాంబులు అమర్చి ఉంటారని చెప్పి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు వెళ్లే సమయానికి మావోయిస్టులు తప్పించుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఒకేసారి వేల మంది తలదాచుకునేలా ఈ గుహలు నిర్మాణం చేసినట్లు కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. అయితే ఇప్పటి వరకు మావోయిస్టులు అమర్చినటువంటి 100 ఐఈడీలను కేంద్ర బలగాలు నిర్వీర్యం చేశాయి. ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోయారో ఇంకా స్పష్టత అయితే రాలేదు. మరోవైపు అయితే ఈ దుర్గంగుట్ట, కర్రెగుట్ట కొండల్లో కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. అయితే మావోయిస్టులు కనుక హింసా మార్గాన్ని వదిలేస్తే శాంతి చర్చలకు సిద్ధమని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ కూడా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కర్రెగుట్టలో ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. 6 రోజులుగా జరుగుతున్నటువంటి భారీ ఎన్కౌంటర్లో ఇప్పటికే నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే 38 మంది సంబంధించినటువంటి మృతులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అధికారికమైనటువంటి ప్రకటన చేయలేదు. మొత్తంగా అయితే ఒక గృహానైతే జవాన్లకి కనుగొన్నారు. ఆ గుహలకు సంబంధించి దాదాపు 15 ఐఈడీలను కూడా నిర్వీర్యం చేశారు. మరో రెండో గృహకు సంబంధించిన ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ వందల సంఖ్యలో ఐఈడీలు ఉంటాయనే భయాందోళనతో అక్కడికి వెళ్లడానికి కొంచెం సాహసం చేయడం లేదు. మొదటగా అక్కడికి వెళ్లినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో ఆ ఐఈడీలను నిర్వీర్యం చేసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ గుహల్లో మాత్రం వేల మంది తలదాచుకునే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ వాటర్, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సరుకులు, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ సరుకులన్నీ కూడా బంకర్ లో మొత్తం కూడా వారికి లభ్యమైన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సంబంధించి చూసుకున్నట్లయితే అదనంగా ఇప్పటికే 20,000 మంది జవాన్లు ఉండగా అదనంగా మరొక 5,000 బలగాలను కూడా రప్పించారు. ఆ 5,000 బలగాలకు సంబంధించి వాజేడు, వెంకటాపురంతో పాటు పేరూరు ప్రాంతాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో కూడా అలర్ట్గా వారందరితో కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అటు ఛత్తీస్గఢ్ నుంచి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావడంతోనూ ఎన్కౌంటర్లో వారు బగ్గర్ల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి వెళ్లినటువంటి జవాన్లకు మాత్రం మావోయిస్టులు ఉన్నటువంటి స్థావరాన్ని కనుగొన్నప్పటికీ అక్కడ మాత్రం ఏ ఒక్క మావోయిస్టు కూడా కనిపించలేదని కూడా మనకు అందుతున్న పరిస్థితి. త్రుటిలో వారందరూ కూడా తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లే ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి సంఖ్య కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా చాలా గోప్యతను కూడా పాటిస్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద మొత్తం భారతదేశం మొత్తం కూడా కర్రెగుట్టల వైపే చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని వేల మంది, 1000 మంది మావోయిస్టుల కోసం చుట్టుముట్టడం అనేది భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇప్పటివరకు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి పెద్ద ఎన్కౌంటర్ సంబంధించి కూడా 6 రోజులుగా జరుగుతున్న కూంబింగ్, మరో 6 రోజుల పాటు కూడా కూంబింగ్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరో 6 రోజుల పాటు ఇలాగే కొనసాగుతుండటంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులు ఇంటికే పరిమితమైన పరిస్థితి. ఎందుకంటే అక్కడ కూలీలు మొత్తం ఉపాధి హామీ పనికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, అటవీ వ్యవసాయానికి వెళ్లాల్సినటువంటి కానీ అది అడవిలో దొరికేటువంటి విప్ప పువ్వు లాంటివి కూడా అక్కడ నుంచి తెచ్చుకునేందుకు కూడా లోపలికి అడవిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ వాటన్నిటికి కూడా ఎవరిని లోపలికి అనుమతించకపోవడంతో, కేవలం ఇంటికి పరిమితం అవ్వడంతో వారు ఆర్థికంగాను అటు ఆహార సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వైమానిక దాడులు, 8 విమానాలు పొద్దున్న నుంచి రాత్రి తెల్లవారులు కూడా చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఆ ప్రాంతంలో కూడా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ సంబంధించిన తుపాకుల శబ్దాలు, ఒకవైపు బాంబులకు సంబంధించి రాకెట్ లాంచర్లను కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గ్రానైట్ లాంచర్ కు సంబంధించి అంటే ఒకవైపు గుహల్లో ఉన్నటువంటి మావోయిస్టులు ఎంతమంది ఉన్నారో ఏంటి అన్నది కూడా తెలుసుకోవడంతో పాటు ఐఈడీలు ఏర్పాటు చేయడంతో వారి మీద మొత్తం కూడా గ్రానైట్ లాంచర్లను కూడా ప్రయోగం చేస్తున్నట్టుగా మనకైతే అందుతున్న సమాచారం అవుతుంది. అటు సిఆర్పీఎఫ్, డీజీఎఫ్ తో పాటు ఎస్టీఎఫ్ తో పాటు కూడా మొత్తం ప్రధాన బలగాలన్నీ కూడా అక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా
పిఠాపురం కేంద్రంగా మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే అటు బస్తరు సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ బ్యూరో ఒక ప్రకటన కూడా లేఖ విడుదల చేశారు. శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నాం, అటు కర్రగుట్ట పైన ఎన్కౌంటర్ నిలిపివేయాలని చెప్పినటువంటి ప్రకటనకు ఈరోజు సీఎం ఛత్తీస్గఢ్ సీఎం సంబంధించి విష్ణుదేవ్ సాయి కూడా పూర్తి స్థాయిలో కూడా తమ శాంతి చర్చలకు సిద్ధమే, కానీ మావోయిస్టులు ఇప్పుడు జరుగుతున్న నరామేధాన్ని ఆపివేయాలని కూడా ఆయన ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసిన పరిస్థితుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం, కేంద్ర వర్గాలు కూడా ఆ శాంతి చర్చలపైన కూడా ఎక్కడ మాట్లాడకపోవడంతో ఈ కుమ్మింగ్ ప్రక్రియ చాలా వేగవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున కుమ్మింగ్ జరిగినటువంటి రోజులు లేవు. ఎక్కడ జరిగినా కూడా దాదాపు ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ లో మొత్తం అబూజ్మడ్ కేంద్రంగా మొత్తం సమాంతర పరిపాలన కొనసాగించిన మావోయిస్టులకు ఇప్పుడు అక్కడ నిరంతరం కుమ్మింగ్ కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో వారంతా కూడా వలస వచ్చినటువంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి రావడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు మట్టుబట్టే పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ సైదులు.